బాలామృతంతో కేక్ చేసేద్దామా. ఇక్కడ నేనైతే ఫస్ట్ టైం అండి ఇట్లా బాలామృతంతో కేక్ చేయడము. యాక్చువల్గా అయితే 5 years నుంచి మా పిల్లలకి అయితే అంగన్వాడీలో ఈ బాలామృతం అయితే ఇస్తున్నారు. బట్ కానీ నేనైతే ఎప్పుడు బాలామృతంతో కేక్ కానీ ఇంకా అట్లనే రొట్టెలు కానీ ఇవేమి చేయలేదండి. ఇంకా ఈ బాలామృతం అంగన్వాడీలో ఇస్తారు. ఇంకా దాన్ని అయితే మేము తినిన కాడికి తినేది, ఇంకా మిగిలిండేది మా అమ్మ దగ్గర అయితే ఇచ్చి పంపించేసే వాళ్ళము. మా అమ్మ అయితే దాన్ని తీసుకెళ్లి ఆవులకైతే వేస్తుంది. ఇంకా అలా ఇన్స్టాలో రీల్స్ చూస్తా అంటే నాకైతే ఈ బాలామృతం కేక్ రెసిపీ వీడియో అయితే కనిపించిందండి. ఇంకా సర్లే నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు కదా, ఇంకా నా ఛానల్లో కూడా ఎప్పుడు పెట్టలేదని చెప్పనేసి ఇక్కడ నేనైతే బాలామృతంతో కేక్ చేస్తాను. ఈ బాలామృతం కేక్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండి. ఫస్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్లోకి 2 కప్పుల బాలామృతం తీసేసుకొని ఇంకా అందులో 1 కప్పు షుగర్ ఇంకా అలానే 1 ఇలాచీ కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. తర్వాత వచ్చేసి దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని అందులో కొంచెం పాలు, పెరుగు, ఈనో ఇంకా అట్లనే నూనె గానీ లేదా నెయ్యి గానీ వేసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలిపేసుకోవాలండి. తర్వాత ఒక బౌల్లోకి ఆయిల్ అప్లై చేసేసుకొని కొంచెం పొడి పిండిని కూడా అట్లా చల్లేసుకొని ఇంకా కలిపి పెట్టుకున్న బాలామృతం మిక్చర్ను కూడా అందులో వేసేసుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టేసుకొని ఈ గిన్నెని దానిపైన పెట్టేసుకొని అట్లా మూత పెట్టేసి 45 minutes అయితే అట్లే వదిలేయాలండి. 45 minutes తర్వాత మనకైతే కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ షేప్ అయితే అంత పర్ఫెక్ట్ గా రాలేదు కానీ కేక్ టేస్ట్ మటుకు చాలా బాగుందండి. ఇక్కడ మీరే చూడండి ఒకసారి ఎలా వచ్చిందో కేక్. చాలా ఫ్లఫీగా, టేస్టీగా, సాఫ్ట్ గా చాలా బాగా వచ్చిందండి. అందులోనూ ఫస్ట్ టైం కదండి చేయడము, నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఇంకా అట్లా టేస్ట్ చేశానండి. నిజంగా చాలా బాగుంది టేస్ట్ అయితే. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్